ప్రధానమైన సమస్యలు ఈరోజు మేము వెలుగులోకి చూడడం జరిగింది. ఎక్కడా కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడం కానివ్వండి, కూడల్లో ఆ ఉన్న పనిచేసే కెమెరాస్ కూడా ఎక్కువ శాతం అక్కడ నెంబర్ ప్లేట్స్ని ఫోకస్ చేయకపోవడము, ఏదైనా స్పీడ్గా ఒక వెహికల్ వెళ్ళిన పక్షంలో, లేదంటే ఒక యాక్సిడెంట్ అయిన పక్షంలో, లేదంటే ఏదైనా థెఫ్టింగ్ జరిగిన పక్షంలో ఎక్కడా కూడా మనకి ఆ యొక్క ఇన్సిడెంట్ తాలూకు ప్రూఫ్స్ రిపోర్ట్ తీసుకోవడానికి ఉపయోగకరంగా మాత్రం ఆ సీసీ కెమెరాస్ లేని విధంగా మనం చూస్తున్నాము. చాలా ఇన్యాక్టివ్గా ఉన్న పరిస్థితి అది. ఎప్పుడో ఏదో ఒక సంస్థకు అప్పచెప్పడం, ఆ సంస్థ దాన్ని మెయింటైన్ సరిగ్గా చేయకపోవడం, దాన్ని పట్టించుకునే ఒక పరిస్థితి గత 6 సంవత్సరాలుగా ఎక్కడా లేకపోవడం, దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం రివైవ్ చేస్తూ ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయో చూసుకుంటూ దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అండ్ ప్రధానంగా మళ్ళీ ఈరోజు సిగ్నల్స్, ఎక్కడ కూడా సిగ్నల్స్ ఇప్పటి వరకు గడిచిన 6 సంవత్సరాల్లో మన గుంటూరు ప్రాంతంలో ఏ కూడల్లో కూడా సిగ్నల్స్ లేని పరిస్థితి, ఎన్నో యాక్సిడెంట్స్, ఓవర్టేకింగ్స్ జరిగిన పరిస్థితి, ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి గమనించాము. సిగ్నల్స్ అనేవి ఇప్పుడిప్పుడే ప్రతి కూడల్లో కూడా సిఐ గారితో, కమిషనర్ గారితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొన్ని వాటిల్లో ఇంకా పెట్టాల్సి ఉంది. కొన్ని రిపేర్లో ఉండడం వల్ల ఆ ప్లేస్లో కూడా సిఐ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అక్కడ ట్రాఫిక్ పోలీసుని ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకున్న ప్రధాన 4 మేజర్ వైడ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి పట్టాపురం రోడ్ కానివ్వండి, విద్యానగర్ రోడ్డు, లక్ష్మీపురం రోడ్డు అండ్ అరండాల్పేట రోడ్, ఈ 4 రోడ్స్ మేజర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేజర్గా ఇటు ట్రాఫిక్ కానివ్వండి, లేదంటే ఇటు రేసింగ్ లాంటి ఒక కార్యకలాపాలకు కానివ్వండి మేజర్గా ఇబ్బందికరంగా మారిపోయిన పరిస్థితుల్లో స్పీడ్ బ్రేకర్స్ అడగడం జరిగింది. ప్రతి రోడ్డు మీద కూడా స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొన్ని ఏరియాస్లో ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ విద్యానగర్ ఏరియాలో 3 స్టెప్ స్పీడ్ బ్రేకర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది టెంపరీగా స్థానికంగా ప్రజలకు ఇబ్బందికరం అయినప్పటికీ కూడా రేసింగ్ని మేజర్గా ఆఫ్ చేయడం కోసం ఆ విధి విధానమైన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. డే టు డే రెగ్యులర్ యాక్టివిటీ, రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్తో అది సఫరస్ అయ్యి అంత ఇప్పుడు ఫేస్ చేస్తున్నంత ఇబ్బంది అయితే జనరల్ పబ్లిక్కి రాదు అని చెప్పి మేము ఇవాళ చూడడం జరిగింది. అండ్ మేజర్గా ప్రతి ఏరియాలో స్కూల్ జోన్స్ ఉన్నాయి. అక్కడ కూడా మనకి ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అక్కడ కూడా మేము సిఐ గారు నేను పర్యవేక్షించే స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, లేదంటే ఆ పీక్ అవర్స్లో అంటే ఇటు స్కూల్ వదిలిపెట్టే టైం కానివ్వండి, లేదా మార్నింగ్ స్కూల్ అవర్స్లో కానివ్వండి ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఇప్పటికే కొన్ని ఏరియాస్లో కొన్ని స్కూల్స్ మీద ఫోకస్ చేసి సార్ ఏర్పాటు చేయించడం జరిగింది. కొంత అక్కడ ప్రాబ్లం క్లియర్ అవ్వడం జరిగింది. అయితే నేను కోరుకునేది ఏంటంటే ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్లో జనరల్గా వారిని సెక్యూరిటీ ఇష్యూస్తో వారిని ఫేస్ చేస్తూ, అంటే ఆ కాంప్లెక్స్ ఫేస్ చేస్తూనే ఇప్పటిదాకా కెమెరాస్ మనం గమనించడం జరిగింది. అయితే ఇప్పుడు అట్లీస్ట్ ఒక కెమెరా అయినా రోడ్ ఫేస్ చేస్తూ ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని అడుగుదామని మేము ఈరోజు డిసైడ్ అయ్యాము. అండ్ అదేవిధంగా బారిగేట్స్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ అవని ప్లేసుల్లో ఈ బారిగేట్స్ పెట్టి కొంత ట్రాఫిక్ని డైవర్ట్ చేసే ప్రయత్నము ట్రాఫిక్ సిఐ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే వన్స్ స్పీడ్ బ్రేకర్స్ అన్ని ప్లేస్ అయిన తర్వాత ప్రాపర్ వేలో ఒక ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత ఈ బారిగేట్స్ కూడా అన్ని తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా గుంటూరులో ట్రాఫిక్ సమస్య అనేది ఇప్పుడు కావచ్చు, లేదంటే రానున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ ట్రాఫిక్ సమస్య మరింత పెరిగే పరిస్థితి ఉన్నప్పుడు కొంచెం ఈ ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు బస్సెస్ కానివ్వండి, ఆటోలు కానివ్వండి, స్కూల్ బస్సులు, మామూలుగా ఆర్టీసీ బస్సులు, వీటన్నిటికి కూడా ఒక డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసుకొని బాగా ట్రాఫిక్ రద్దీగా ఉన్న ఏరియాస్ నుంచి వాటిని డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. ఇప్పటికే పలు స్కూల్స్, విద్యా సంస్థలు అన్నిటితో కూడా మాట్లాడి వాటి నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. కొంత దాని మీద కూడా మనకి సొల్యూషన్ రావడం జరిగింది. సో రానున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్ని విధాలుగా ఇది స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం 100% ఇటు సిబ్బంది అదేవిధంగా మేము ఫోకస్ చేసి చేయాలని అనుకుంటున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కంప్లీట్గా నా వెస్ట్ పరిధిలో ఉన్న రోడ్స్ అన్నీ కూడా పర్యవేక్షించి, అండ్ అదేవిధంగా రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఫ్రీ లెఫ్ట్లో మనం తిరిగేటప్పుడు ఈ బళ్ళ వల్ల వాళ్ళ కోసం ఆగిన వాహనదారుల వల్ల ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోతుందో దాని మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళందరితో మాట్లాడి కొంత వెనక్కి జరుపుకోవడం, లేదంటే ఆ జరిగే పరిస్థితి కూడా లేనప్పుడు అక్కడి నుంచి వాళ్ళని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయడం, ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడటం మాత్రం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు మేము ఈ వర్క్ చేయడం జరుగుతుంది. ఈ కొరటిపాడు దగ్గర చాలా వచ్చి మధ్యలో డివైడర్ లేదండి, అది సమస్య ఎందుకు అవుతుంది? మెయిన్ కొరటిపాడు మీరు ఆ టర్నింగ్ తీసుకుంటే నేరో టర్నింగ్ అండి.
అక్కడ మనకి స్పీడ్ బ్రేక్ అది మన డివైడర్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. బాటిల్ నెక్ అయిపోయింది కాబట్టి అక్కడ. కాబట్టి దానికి మన డివైడర్ లాంటిది, పర్మనెంట్ డివైడర్ లాంటిది కాకుండా ఇంకేదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయేమో చూసి అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది.